ఎందుకంటే నేను గతసారి కూడా 2022లో విజయసింహలో భూమి తీసుకొని 6 నెలలు ఉన్నాను. ఇంటికి వెళ్ళకుండా 6 నెలలు ఇక్కడే ఉన్నాను. మాధవ్ సంవత్సరాలు అక్కడే ఒక భూమి తీసుకొని ఒక టన్నులు వచ్చేయడం జరిగింది. ఇది ఈరోజు ఏంటంటే గర్వకారం ఏంటంటే అసలు ఎక్కడో ఏదో ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి దగ్గర మనము పనిచేసి వాళ్ళ కొన్ని కోట్ల రూపాయలు మనము వాళ్ళ కష్టాన్ని ప్రజల కష్టాన్ని దారిపోసేసాము. కానీ ఈరోజు మన జీవితంలో నుంచి మన ఒక ఎంపీ గారిని మనం చూసి ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయ్యి కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ని మన ముందు చేస్తాం. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఒక కంపెనీ ఎంపీ గారు తను ఏం చేస్తాడో చెప్పడు. ఎంతో చెప్పకపోవడం వల్ల ఈ కంపెనీ నాకు తెలిసి మనం 70 పడుకుంటాం. కానీ ఈరోజు ఒక లీడర్గా ఒక కంపెనీలో ఎన్నో కంపెనీలు వచ్చేసి వాటి అనుభవం తీసుకొని వాటిలో ఉన్న లోపాలను గమనించి ఈ కంపెనీ పెట్టడం జరిగిందని మాకు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇది జరిగిందో దాన్ని పూజించడానికే ఈరోజు మన శ్రీపల్లి విజయనగరం జిల్లా నుంచి మన రావు గారు కాకినాడ పడుతున్నారు. అంటే కొన్ని వేల మందికి లైఫ్ ఇవ్వాలంటే అది నెక్స్ట్ లక్షల్లో కలవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి మనము అంతా 2500 మంది ఉన్నాము. ఓన్లీ పేపర్ కుటుంబంలో 2500 మంది ఉన్నాము. అలాగే 25 కోర్సు కోర్టు వ్యాపారం అనేది జరగడం జరిగింది. అదే ఆల్రెడీ 15 కోట్ల వరకు మనము ఆల్రెడీ పే చేయడం కూడా జరిగింది. అది ఇవన్నీ ఆదేశాలు జరగవచ్చు. ఇది అందరికీ వెళ్ళిపోయే కంపెనీలు కాదు. మాకేంటి ఆ మెడికల్ కాదు చేసేవారు కాదు. ఇవన్నీ చేయకపోవడం వల్ల నాకు 70. కానీ ఈరోజు మన ఎంపీ గారు మీరు ఇవన్నీ తెలుసుకోండి, మీరు తెలుసుకునే వ్యాపారం చేయండి, ఈ వ్యాపారంలో మనం అందరం ముందుకెళ్ళాలి అని కోరుకోవాలని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు మీరు 3 కోట్ల రూపాయల వ్యాపారాలు నడిపిస్తాం ఇప్పటికీ. కాబట్టి మేమందరం సక్సెస్ అయ్యాము. మీరందరూ కూడా సక్సెస్ అయ్యి మాలాగే ముందుకు వస్తారని కోరుకుంటూ బాగా సంపాదిస్తారని ఆ భగవంతుడు ఆశిస్తూ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు. ఇంతవరకు చాలా శ్రద్ధగా మాట్లాడుతున్నారు. ఏంటి మనకి ఇంకా మన మధ్య ముందు రంగగారు ఉన్నారు. సార్ కూడా ఇప్పుడు మనతో మాట్లాడతారు. ఆ తర్వాత మన సీఎం గారు కూడా మనతో మాట్లాడతారు. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ సమయంలో ముందు రంగగారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. మా సోదరుడు